ఈస్టర్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. ప్రభు పేరిట మీ అందరికీ శుభములు కలుగునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. 20వ అధ్యాయం వచనములు 8, 9. సమాధి యొద్దకు మొదటగా వచ్చిన శిష్యులు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. యేసు మృతుల్లో నుండి సజీవుడగు లేవననియు లేఖనమును వారు అప్పటికి గ్రహింపలేకపోయిరి. ఇది క్రీస్తు ప్రభు యొక్క శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ద్వారా ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పేరిట మహిమపరుస్తూ, ఆ క్రీస్తు ప్రభువే ఉత్థానమైన తర్వాత మాట్లాడినట్లుగా మనందరి విశ్వాసాన్ని బలపరుస్తూ, మనందరి నమ్మకాన్ని బలపరుస్తూ దేవుడే మాట్లాడినట్లుగా ఒక పాట ద్వారా స్తుతించుదాం. ప్రభు మాట్లాడినట్లుగా మొరపెట్టుకుందాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా. పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు తండ్రి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అంటూ నిన్ను స్తుతిస్తాం, నిన్ను ఆరాధిస్తాం, నిన్ను మహిమపరుస్తాం, నిన్ను ఘనపరుస్తాం ప్రభువా. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పేరిట మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఉత్థానుడైన క్రీస్తు ప్రభువు ఏ విధంగానైతే అపోస్తులకు మగ్దల మరియమ్మకు దర్శనమిచ్చి మాట్లాడాడో, మా అందరితో కూడా మాట్లాడుమని, మా అందరితో కూడా మా విశ్వాసాన్ని బలపరచమని, మా నమ్మకానములను బలపరచమని మా నాథుడును మీ కుమారుడు యేసయ్య పవిత్రమైన నామములో అడిగి బతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ అందరికీ ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పేరిట ఈస్టర్ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాం. విష్ యు ఆల్ ఎ హ్యాపీ ఈస్టర్. ఈ ఈస్టర్ సందర్భముగా దివ్యవాణి వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభువు ఇచ్చు సందేశం, దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈ ఈస్టర్ సందర్భముగా ఈరోజు మరి ముఖ్యముగా ప్రభు మీ అందరికీ కూడా ఇచ్చు సందేశం ఇదే: దేవునికి అసాధ్యమైంది లేదు. నిజమే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మరణించిన వారు ఏ విధంగా లేవగలరు? మరణించిన వారు ఏ విధంగా లేవగలరు? సాధ్యమేనా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఇది సాధ్యమేనా? బైబిల్లో వాక్యం చాలా స్పష్టం చేస్తోంది. లూకా సువార్త 1వ అధ్యాయం 37వ వచనము, దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అంటున్నాడు. నిజమే, క్రీస్తు ప్రభువు మరణించారు. క్రీస్తు ప్రభువు మరణించారు. కానీ క్రీస్తు ప్రభువు ఆ మరణాన్ని జయించారు. క్రీస్తు ప్రభువు ఉత్థానమవుతూ ఉన్నారు. ఆ ఉత్థానాన్నే మనం ఈస్టర్ అని గొప్పగా ఆనందముతో సంతోషముతో జరుపుకుంటూ ఉన్నాం. బైబిల్లో కొన్ని వాక్యాలు మనం చదువుకునేడుల వాక్యాలు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటి అని అంటే, పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 35వ వచనం, చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 35వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది: చనిపోయిన వారు ఎట్లు జీవముతో లేవనెత్తబడుదురు, వారికి ఎట్టి శరీరము ఉండును అని ఎవడైనా ప్రశ్నించినను, మూర్ఖుడా, ఒక విత్తనము భూమిలో నాటినప్పుడు అది మరణింపనిదే మొలకెత్తదు అని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకనే పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం మరి ముఖ్యంగా 20-21 వచనాల్లో కూడా చదువుకునే ఎడల, మరణమును నిద్రించిన వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యు నుండి లేవనెత్తబడుట సత్యము. ఎందుకు క్రీస్తు ప్రభువు లేవనెత్తబడి ఉన్నాడో, ఈ సత్యము ఏమిటో అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అంటే మృతి చెందిన వారందరూ కూడా లేవనెత్తబడుతారనే సత్యాన్ని, విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరచడానికే క్రీస్తు మృత్యువు నుండి లేచాడు అనే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీ కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండవచ్చు. మీ కుటుంబాల్లో మరణించిన వారు లేవనెత్తబడుతారనే సత్యాన్ని తెలియజేయడానికే మీరు కూడా ఒకరోజు మరణిస్తారు, కానీ మీ మరణము కూడా లేవనెత్తబడుతుందనే సత్యాన్ని బయలుపరచడానికే క్రీస్తు లేవనెత్తబడ్డాడు అని చెప్పి మనకు పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయం 20-21 వచనాలు చదువుకునేటలా దేవుడు చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. మళ్ళీ తిరిగి యోహాను సువార్త 6వ అధ్యాయం మరి ముఖ్యంగా 18, 38, 39, 40 పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువార్త 6వ అధ్యాయం 38, 39, 40 ఈ విధంగా వచనాలు చదువుకునే ఎడల ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట ఏమిటి అనంటే, తండ్రి చిత్తం ఏమిటి, తండ్రి చిత్తము ఏమిటి, తండ్రి యొక్క ఆశ ఏమిటి? మరణించిన వారు జీవముతో లేపడమే తండ్రి యొక్క చిత్తం.
వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. 40వ వచనం, కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు నిత్య జీవితము పొందుటకే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వారిని లేపొదును అని సమాధానం ఇచ్చాను. నిజమే, తండ్రి చిత్తం ఏమిటి అని అంటే మరణించిన వాళ్ళందరూ కూడా జీవవంతులై లేచుడయే తండ్రి యొక్క చిత్తము అని చెప్పి చాలా స్పష్టం చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా మరి సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం చదువుకునేడులో అక్కడ ఒక నిగూఢమైన రహస్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆ రహస్యం ఏమిటి అని అంటే మరణాన్ని దేవుడు కలిగించలేదు అట. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, దేవుని మాట తెలియచేస్తుంది, మరణాన్ని దేవుడు కలిగించలేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రాణులు చనిపోవుట చూచి అతడు సంతసింపడు. మీ కుటుంబాల్లో ఎవరైనా మరణించారా? మరణిస్తే మీరు సంతసిస్తారా? సంతోషపడతారా? సంతోషపడం. అదే విధముగా మరణించుట దేవుడు సంతోషపడడండి. కానీ మరణించిన వాళ్ళు తిరిగి జీవముతో లేపబడమే తండ్రి యొక్క చిత్తమని, తండ్రి సంతోషమని, తండ్రి యొక్క ప్రణాళిక అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది, అతడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృష్టించెను. ఈ మాట చాలా ముఖ్యం. సొలొమోను జ్ఞాన గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనములో అతడు ప్రతి ప్రాణిని దేని కొరకు సృష్టించాడంట? జీవించుట కొరకే సృష్టించెను అని వాక్యం రాయబడింది. నిజమే, నీ కుటుంబంలో మరణించి ఉండవచ్చు, కానీ వారిని జీవించుట కొరకే సృష్టించాడు. నిన్ను కూడా దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మిమ్మల్ని కూడా దేవుడు జీవించుట కొరకే సృష్టించెను. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మిమ్మల్ని దేవుడు జీవించుట కొరకే సృష్టించెను. అందుకనే దర్శన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకునేడులో వాక్యం ఈ విధంగా రాయబడింది, నేను ఆయనను చూచిన తోడనే మృత్యువు వలె ఆయన పాదముల ముందుట పడి తిని, ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, అది అంతయు నేనే, సజీవుడను నేనే, నేను మరణించితిని కానీ చూడుము నేను సదా జీవించి ఉందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే చాలా స్పష్టంగా తెలియచేస్తున్న మాట, సజీవుడను నేనే, నేను మరణించితిని కానీ చూడు నేను సదా జీవించుచునే ఉందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దాని కొరకే నిన్ను నన్ను సృష్టించాడు. దాని కొరకే మరణించిన వారిని కూడా సృష్టించి ఉన్నాడు. దేనికోసం? జీవించుట కొరకే. అందుకనే సొలొమోను జ్ఞాన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం, జీవించుట కొరకే నిన్ను సృష్టించానని. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో సదా జీవించుతూ ఉందును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యేసు ప్రభువు కూడా మరణించడానికి సృష్టించబడలేదండి, సదా జీవించుట కొరకే. అందుకనే యేసు ప్రభు అంటున్నాడు, ఆ పాస్కా ఒత్తి మీద కూడా రాయబడి ఉంటుంది, ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతము నేనే అంటున్నాడు.
ఈ వాక్యం మనకు దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో కూడా ఈ విధంగా రాయబడింది. ఆల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. ఆల్ఫా ఒమేగా నేనే. పాస్కా ఒత్తి మీద ఇదే రాయబడి ఉంటుందండి. ఆయన ఆల్ఫా ఒమేగా. నీ జీవితమును కూడా దేవుడు మరణించడం సృష్టించలేదు, కానీ నిరంతరము జీవించడం కొరకే సృష్టించాడనే సత్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. చాలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తున్న మాట ఏమిటి అని అంటే, కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక పరలోకమంది వస్తువుల కొరకు కాంక్షించుడు అంటున్నాడు. మన కాంక్ష ఏమిటి అని అంటే మరణము కాదండి. మన కాంక్ష, మన ఆశ ఏమిటి అని అంటే సజీవము నిత్యము జీవించుట కొరకే. ఎందుకంటే దాని కొరకే ఆ యేసు ప్రభువు సృష్టించబడ్డాడు. దానిని ఆ తండ్రి సృష్టించాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్న సత్యము ఏమిటి అనంటే మనము యోహాను సువార్త 11వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకునే ఎడల, క్రీస్తు ప్రభు మిక్కిలిగా ప్రేమించిన ఆ లాజరు మరణించాడండి. లాజరు ఎప్పుడైతే మరణించిన ఆ లాజరును క్రీస్తు ప్రభు లేపుతూ ఉన్నాడు. ఆ క్రీస్తు ప్రభువు లేపుతూ ఉన్నాడు. లేపిన తరువాత క్రీస్తు ప్రభు అంటున్న మాట ఏమిటి అనంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనములో, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికి మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా? అంటే మనకు జీవముంది. ఎప్పుడైతే ఈ జీవముతో ఆ దేవుని విశ్వసిస్తామో, మరణము లేదని విశ్వసిస్తామో, నిత్య జీవితాన్ని విశ్వసిస్తామో, అప్పుడు ప్రభు అంటున్నాడు ఎన్నటికి మరణింపడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది జరుగునుగాక. ఆమేన్. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు ఎన్నటికి మరణింపక ఉండునుగాక. నేను కూడా ఎన్నటికి మరణింపక ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. కానీ విశ్వాసం ఉందా? ప్రభు ప్రశ్న ఏమిటంటే, మీకు ఆ విశ్వాసము ఉందా? విశ్వాసం ఉందా? లాజరు లేపిన క్రీస్తు ప్రభువు, తండ్రి క్రీస్తు ప్రభువుని లేపారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానములో నీవు కూడా లేపబడతావనే విశ్వాసం, నమ్మకం నీకు ఉందా? నాకుందండి, నాకుంది. యేసు ప్రభు యొక్క నామములో నాకు మరణము లేదని, నిత్య జీవితం ఉందని, నిరంతరము నేను జీవిస్తాననే నమ్మకం, విశ్వాసం నాకు ఉంది. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీకుందా? దేవుని మాట చాలా స్పష్టం చేస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఇది లేదు. నిజమే, నీ జీవితంలో చాలా సందర్భాల్లో ఇది అసాధ్యం అని నీవు అనుకుంటుండవచ్చు. మరణించిన వాడు ఎలా లేస్తాడు అని నువ్వు అనుకుంటుండవచ్చు. కానీ క్రీస్తుకు అది సాధ్యం, తండ్రికి అది సాధ్యం, దేవునికి అది సాధ్యం. అందుకని నేను మీ యందు ఉండును, మీరు నా యందు ఉండును అను వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందు ఉంటాడు, నేను వాని యందు ఉంటాడు. దేవుడే మన యందు ఉండగా దేవునికి మరణం ఉందా? మనలో ఉన్న దేవునికి మరణం ఉందా? లేదండి. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఒకటి గమనించండి, మీరు స్వీకరిస్తున్న ఆ శరీరానికి మరణం లేదు, మీరు స్వీకరిస్తున్న ఆ రక్తానికి మరణం లేదు. నీలో ఉన్న ఆ క్రీస్తువుకు ఏమి లేదండి, మరణం లేదు. అదే విధముగా తండ్రి క్రీస్తు యందు ఉన్నాడు కాబట్టి క్రీస్తుకు మరణం లేదు. తండ్రి నీ యందు ఉన్నాడు కాబట్టి, యేసు ప్రభువు నీ యందు ఉన్నాడు కాబట్టి, ఉత్థానుడైన క్రీస్తు ప్రభువు నీ యందు ఉన్నాడు కాబట్టి నీకు కూడా మరణము లేదు. ఇది వాస్తవం.
ఎందుకంటే దేవుడు మన యందు ఉన్నాడు. మన యందు ఉన్న దేవునికి మరణము లేదు. ఎందుకనంటే దర్శన గ్రంథం 1:8 చదువుకుంటూ ఉన్నాం, ఆయన ఆల్ఫా ఒమేగా, ఆదియు అంతమై ఉన్నాడు. ఒక జీవి మరణము లేకుండా సృష్టిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మరణము లేకుండా ఉన్నాడు కాబట్టి. అందుకనే మనం ఆదికాండం 1:26 చదువుకుంటూ ఉన్నాం, మనమందరము కూడా దేవుని యొక్క రూపములో ఉన్నాం. దేవుని రూపములో ఉన్నాం. దేవునికి మరణము లేదు. దేవుని యొక్క రూపములో ఉన్న మనకు కూడా, మన యందు జీవిస్తున్న ఆ దేవునికి కూడా మరణము లేదండి. ఈ సత్యాన్ని విశ్వసించుదామా? నమ్ముదామా? మీ కుటుంబాల్లో ఎవరైనా మరణించారా? వారికి మరణం లేదు, తండ్రి యందు ఉన్నారు. నీవు కూడా ఒకరోజు మరణిస్తావా? నీకు మరణం లేదు, నీవు క్రీస్తునందు జీవిస్తావు. నీలో క్రీస్తు ఉంటాడు. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు నిన్ను కూడా లేవనెత్తుతాడనే సత్యాన్ని విశ్వసిస్తున్నావా? దేవుడు అదే ప్రశ్న అడుగుతున్నాడు. మార్తను, మరియను ఈ ప్రశ్న అడుగుతున్నాడు. నీవు విశ్వసిస్తున్నావా? దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, మీరు విశ్వసిస్తే మీకు అసాధ్యమైందంటే ఏది ఉండదండి. ఇది సత్యం, వాస్తవం. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులారా, ఈస్టర్ సందర్భముగా మీ జీవితంలో అద్భుతాలు జరగాలని ఆశపడుతున్నావా? ఆశ్చర్య కార్యాలు జరగాలని ఆశపడుతున్నావా? ఇక నా జీవితంలో ఈ శ్రమ వద్దు, ఈ బాధ వద్దు, ఈ ఇక్కట్లు వద్దు, ఈ వేదన వద్దు అని చెప్పి నీవు ఆశపడుతున్నావా? ఆ వేదన నీ నుండి పోవాలని నువ్వు మొరపెట్టుకుంటున్నావా? ఆ బాధ నీ నుండి పోవాలని మొరపెట్టుకుంటున్నావా? ఒక్కడి గుర్తుంచుకో, నువ్వు సొంత కష్టముతో, నువ్వు సొంత ప్రయాసముతో ఇప్పుడు ఎంతో కష్టపడి ఉంటావు. నీకు అసాధ్యం కాకపోయి ఉండవచ్చు, కానీ వాక్యం సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది లేదు. క్రీస్తు ప్రభువుని మరణము నుండి లేపిన తండ్రి నీ జీవితంలో కూడా అసాధ్యమైనది ఏది లేకుండగా ఈ ఈస్టర్ సందర్భముగా సమస్తమును నీలో సాధ్యపరచునుగాక. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఇక బాధ ఉండదండి, దుఃఖము ఉండదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీ దుఃఖము సంతోషముగా మారు దినములు వస్తున్నాయంటున్నాడు. నిజమే. క్రీస్తు ప్రభు మరణించినప్పుడు మరియ తల్లి దుఃఖించింది, స్త్రీలు ఎంతో మంది దుఃఖించారు, అపోస్తలులు ఎంతో మంది దుఃఖించారు, శిష్యులు ఎంతో మంది బాధపడ్డారు. కానీ ఎప్పుడైతే ఉత్థానుడైన క్రీస్తు ప్రభు వారికి దర్శనమిచ్చారో వారిలో ఆ సంతోషం, ఆ ఆనందం రెట్టింపు అవుతుందండి. నిజమే. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు నీతో పలుకుతున్న మాట, ఇక దేని గురించి విచారించకు, నీ జీవితంలో అసాధ్యమైంది ఏది ఉండదు. ఇక నీ దుఃఖము సంతోషముగా మారు దినములు వస్తున్నాయి. ఉత్థానుడైన క్రీస్తు ప్రభు తెలియచేస్తున్న మాట, క్రీస్తు ప్రభువుని లేపిన ఆ తండ్రి, లాజరు లేపిన క్రీస్తు ప్రభువు నీ జీవితంలో కూడా అసాధ్యమైంది దేవుడు సాధ్యము చేయునుగాక. అసాధ్యమైంది దేవుడు నీ జీవితంలో కూడా సాధ్యము చేయునుగాక. ఈస్టర్ పండుగల సందర్భమున దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో సమస్తము సాధ్యము చేసి అద్భుతాలు జరిపించునుగాక. మరణించిన వాడు జీవముతో లేవనెత్తబడడం ఎంత అద్భుతమో, ఎంత సత్యమో, నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు జరగడము కూడా అంతే సత్యం. ఆల్ఫా ఒమేగా అయిన క్రీస్తు ప్రభువు సదా మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో ఉండి గొప్ప కార్యములు జరిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో, ప్రభువా, ఆల్ఫా ఒమేగా నేనే అని పలుకుతున్న మా దేవా,
లూకా సువార్త 1వ అధ్యాయం అసాధ్యమైంది ఏది ఉండదని పలుకుతున్న మా దేవా నిజమే. దివ్యవాణి వీక్షిస్తున్న విశ్వాసులందరి జీవితములలో ఎన్నో కష్టాలు ఉంటుండవచ్చు, ఎన్నో బాధలు ఉంటుండవచ్చు, ఎన్నో వేదనలు ఉంటుండవచ్చు, ఎన్నో అనారోగ్యములు ఉంటుండవచ్చు ప్రభువా. వారి జీవితంలో అనేక సందర్భాలు నా జీవితంలో ఎలా సాధ్యము అని అనుకుంటుండవచ్చు ప్రభువా. మరణాన్ని జయించిన దేవుడవు ప్రభువా. అసాధ్యమైనది ఏది లేకుండా సమస్తము సాధ్యము చేసే దేవుడవు ప్రభువా నీవు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో పలుకుతున్నావు, విశ్వాసముంచుము అని అంటున్నావు ప్రభువా. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరినీ జీవితంలో అద్భుతము చేయమని విశ్వాసంతో మొరపెడుతున్నాను, నమ్మకముతో మొరపెడుతున్నాను, మీద ఆధారపడి మొరపెడుతున్నాను. దివ్యవాణి వీక్షిస్తున్న వారందరి జీవితములలో అద్భుతాలు జరిపించమని, ఆల్ఫా ఒమేగాగా గొప్ప కార్యములు జరిపించమని ఉత్థానుడైన క్రీస్తు ప్రభు పేరిట అడిగి బ్రతిమాలు కొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సదా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Wish you all a happy Easter. Amen, amen, amen. God bless you.